తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో దారుణం జరిగింది. 15 ఏళ్ల మైనర్ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులు గంట వ్యవధిలో అంత్యక్రియలు చేశారు. అయితే ఆ బాలికది పరువు హత్య, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో పరువు హత్య చోటు చేసుకుందనే అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే నరసింగాపురం గ్రామానికి చెందిన మైనర్ బాలిక 4వ తేదీ ఆత్మహత్య మరణించిన అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆ తర్వాత ఆ కుటుంబం సభ్యులు ఆ అమ్మాయి మృతదేహాన్ని ఖననం చేయకుండా కాల్చివేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి స్నేహితుడు, ఆ అమ్మాయి ప్రియుడు అయిన ఏదైతే మిట్టపాలెం సమీప గ్రామమైన మిట్టపాలెంకి చెందిన అజయ్ ఈ విషయం మీద పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు నిన్న ఆ మృతదేహాన్ని ఏదైతే అక్కడ ఉన్న అవశేషాలను తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అదేవిధంగా ప్రస్తుతం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లి, అమ్మాయి తాత చంద్రగిరి పోలీసులు అదుపులో ఉన్నారు. వారు విచారణ చేస్తున్న నేపథ్యం ఇది. అసలు ఎందుకు ఇష్యూ చోటు చేసుకుంది, ఆ అమ్మాయి మరణం వెనుక కారణాలు ఏమంటే కేవలం తన ప్రేమను, తాను అమ్మాయిని ప్రేమించడం వల్లనే ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబం దారుణంగా హత్య చేసిందని అజయ్ అంటున్నాడు. ప్రస్తుతం మనతో అజయ్ ఉన్నాడు. అసలు అజయ్, ఆ అమ్మాయికి నీకు ఎలా పరిచయము, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మాయితో పరిచయం? 3-4 years నుంచి. అమ్మాయి ఇప్పుడు ఇంటర్ ఎన్నో తరగతి ఏం చదువుతుంది? సెకండ్ ఇయర్ చదువుతుంది. అంటే అమ్మాయి 9వ తరగతిలో ఉన్నప్పుడు నీకు పరిచయం. ఆ తర్వాత ఏం జరిగింది? ఎప్పుడు మీరు అమ్మాయితో వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయిందని వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? నేను 10th ఉన్నప్పుడు, ఆ అమ్మాయి 10th ఉన్నప్పుడు ఇద్దరం కలుసుకొని తోడుకొని పొడిచాను. ఆ అమ్మాయి వచ్చేసింది ఇంటికి, వాళ్ళ ఇంట్లో ఏదో మ్యారేజ్ చేస్తానని చెప్పే కుందుకి వాళ్ళ బావతో ఎవరితోనో. దాంతో ఆ అమ్మాయి వచ్చేసే కుందుకి అటు నుంచి నేను తోడుకొని మా ఇంటికి తోడుకెళ్ళాను. అక్కడ నుంచి వద్దునన్న కేసు అవుతుంది ఇదంటే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి వదిలేద్దాం అనుకున్నాను. పోలీస్ స్టేషన్ తీసుకొద్దామంటే మళ్ళీ నువ్వు నాకు దక్కవు, నేను ఇంకా మా అమ్మాయిని ఇంటికి పోతే మా ఇంట్లో వాళ్ళని చంపేస్తారు, లేకపోతే ఎరువుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అనే కుందుకి ఏడ్చేకుందుకి నేను అటు నుంచి అమ్మాయిని తోడుకొని పొడిచాను. తోడుకొని పొడిసి వేరే చోట పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకొని 4 రోజులు బయటే ఉండిపోయినాము. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి మా ఇద్దరిని మళ్ళీ తర్వాత పట్టుకొచ్చినారు. అప్పుడు కేసు అయితే పెట్టలేదు మా మీద, ఇద్దరు ఫ్యూచర్లో పోతాయి అనేసి అటు నుంచి మళ్ళీ వచ్చేసాము. దాని తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత 8 months దాకా ఆ అమ్మాయికి నాకు కాంటాక్ట్ లేకుండా ఉండింది. ఆ అమ్మాయి అప్పుడు కన్జ్యూవ్ అయిందంట, నాకు తెలియదు. అంటే నువ్వు 8 months దూరంగా ఉంటే కన్జ్యూవ్ అవుతుందా, లేకపోతే అంతకుముందు మీరు ఒక నెల రోజులు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు కన్జ్యూవ్ అయింది. ఆ విషయం నాకు చెప్పుకోలేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేదు. 8 నెలలు తను ఎవరికి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండానే ఇంట్లోనే ఉండింది. 8వ నెలలోనే ఇంట్లోనే డెలివరీ అయిందంట. డెలివరీ అయ్యింది, మగబిడ్డ పుట్టినాడంట. తను ఏడుస్తా ఆడుకుంటా ఉన్నాడంట. ఆ అమ్మాయికి బ్లీడింగ్ అవుతానే ఉన్నిందంట. మా ఏదో రాలేదనేసి ఇంట్లోనే పెట్టుకొని ఎవరికి 3వ గంటకి గడి చెప్పలేదంట వాళ్ళ అమ్మ. ఆ అమ్మాయి చెప్పడం ఏమంటే నాకు మా అమ్మాయి చంపేసింది బిడ్డని అని చెప్పింది నాకు. ఆ తర్వాత అమ్మాయితో నీకు ఎప్పుడు మళ్ళీ మాట్లాడేవా అమ్మాయి? నేను జైలుకి వెళ్ళేటప్పుడు. అంటే నీ మీద అంటే 8 నెలల తర్వాత కేసు పెట్టారా, ఫోక్సో కేసు అంతకు ముందు పెట్టారా? 8 నెలల తర్వాత సార్, ఆ అమ్మాయికి డెలివరీ అయిన తర్వాత సార్ హాస్పిటల్కి తోడుకొని పోయారు. హాస్పిటల్లో ఎక్కడ జాయిన్ చేసుకోలేదనేసి అటు నుంచి అక్కడే కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ దాని తర్వాత నేను డ్యూటీ నుంచి వచ్చాను, నాకు ఏ విషయం అనేది కూడా తెలియదు. అటు నుంచి నేరుగా స్టేషన్ తీసుకొని పోయినా, అటు నుంచి నేరుగా నన్ను జైలుకి పంపించేశారు. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది ఈ విషయాలన్నీ. అమ్మాయి నిన్ను జైల్లో కలిసిందా? కలిసింది సార్. అక్కడికి వచ్చి తను నాకు ఇంటర్వ్యూలు పెట్టి తనే బెయిల్ కోసం పోరాడి నన్ను తీసుకొచ్చింది. బెయిల్ ఎవరు? మీ అమ్మాయి ఇప్పించిందా బెయిల్? ఇంట్లో వాళ్ళు ఎంత చేశారు, కాకపోతే అమ్మాయి కొద్దిగా సపోర్టింగ్ చేసింది. అంటే ఇంతకుముందు పోక్సో కేసు కింద అరెస్ట్ అయినప్పుడు మీరే బెయిల్ మీద తీసుకొచ్చారు. అప్పుడు మీ అబ్బాయికి చెప్పలేదా ఇంకా స్టాప్ చేయండి గొడవ? వద్దని చెప్పాము, ఇంక పోవద్దు, అటు పోవద్దు, రావద్దు, ఇంక వదిలేరా, ఇంక మర్చిపో అని చెప్పాము. అయినా కానీ ఏదో వీళ్ళు ఫోన్లలో ఏదో చేసుకుంటారు, మళ్ళీ ఏడబోతారు ఏం వస్తారో తెలియదు. మళ్ళీ ఆడికి పోయడం ఏం లేదు. అప్పుడు మీ మీదకి గొడవకి వచ్చిందా మీ ఇంటి మీదకి? కానీ వచ్చింది పోలీసు వాళ్ళనే తోడుకోండి, ఇక్కడికే వచ్చి మన ఇంటి మీదకే ఎక్కడికే పోలీసు వాళ్ళని తోడుకొని. మీ మీద ఏమన్నా అప్పుడు గొడవ చేశారంటే వాళ్ళ నాన్నని నన్ను కూడా కొట్టారు. అంటే వీడు పరారు అయిపోయినప్పుడు, పాపను తీసుకెళ్ళిపోయినప్పుడు నన్ను కొట్టినారు, వాళ్ళ నాన్న కొట్టారు.
అంటే వాళ్ళు ఏడున్నారు చెప్పు అని వాళ్ళు కొట్టారు. చిన్న వయసు కదా అబ్బాయిది, ఆ అమ్మాయిని ఇటు తీసుకెళ్ళడం తప్పని నువ్వు ఆ రోజు చెప్పావు. చెప్పినాం సార్, ఇట్లా పని చేయొద్దు నాయన, మనకు వద్దు ఆ బిడ్డ అని కూడా చెప్పినాము. ఆ పాపే వచ్చేస్తుందమ్మా. ఇప్పుడు నేను ఆ అమ్మాయి చనిపోయింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? సార్ మాకు ఆ బిడ్డను పంపించినా కూడా మేము చూసుకుంటాం సార్. మా బిడ్డను చెడిపేసింది, పోతే పని లేదు, దాని బిడ్డన్న బాగుండి అనుకున్నాం సార్. వాళ్ళు అంత పని చేస్తారని మాకు తెలియదు సార్. వాళ్ళు మాకు ఏం ఎందుకు చంపింటారు అనుకుంటారు? ఈ మరి క్యాస్ట్ ఫీలింగ్తో ఆ పని చేసింది. ఆ పొద్దు స్టేషన్లో ఉన్న పొద్దు ఇద్దరిని ఒకసారి పెట్టి వాళ్ళ అమ్మను ఏమిని ఈయన్ని ఒక దగ్గర పెట్టి మాట్లాడేటప్పుడు సార్ కాడ నుంచి లేచి కక్కుంటూ వచ్చింది అని చూసి అయితే అప్పుడు ఆ రోజు బయట వెళ్ళిపోయినారు కదా, అప్పుడు తోడుకొచ్చినప్పుడు ఇట్లా పట్టుకోపోయింది అంది కూడా సార్ వాళ్ళు లోగాకు దోసుకొని పూస్తున్నారు సార్ వాళ్ళు. పోమ అక్కడగా ఏంది అనేసి ఆడనే గొడ్లు బెరికేసింది. ఆ పిల్లకి దండ ఒకటి ఉంటే దండ బెరికేసింది, అన్నీ బెరికేసింది, ఏమి లేకుండా బయట తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ గొడ్డలు తగిలిచ్చింది తోడుకొని. ఏదో కొట్టి తిట్టితే కూడా ఆ పిల్ల ఎనికి తిరిగి చూస్తూ ఉండదు. ఈ సాయి ఈ స్టేషన్లో ఉన్నాడు. ఏదైతే అమ్మాయి తల్లి, అమ్మాయి యొక్క తాత ఉన్నారు, దీనికి సంబంధించి పోలీసులు తాము దర్యాప్తు చేస్తున్నాము, విచారణ తర్వాత అన్ని వివరాలు బయట పెడతామని చెప్తున్నారు. కానీ అజయ్ మాత్రం ఖచ్చితంగా ఇది పరువు హత్య, తమది తక్కువ కులమనే ఏదైతే అమ్మాయి తల్లి గతం నుంచి వాదించేది. గతంలో అమ్మాయి 10వ తరగతి చదువుతున్నప్పుడు తాను కొంతకాలం పాటు ఆ అమ్మాయితో బయటకు వెళ్ళాం, ఆ సందర్భంగానే తమ మీద 8 నెలల తర్వాత ఫోక్సో కేసు పెట్టారు. 4 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చాను. ఆ తర్వాతనే అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతున్నాను కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు కలవలేదు. కానీ ఖచ్చితంగా ఆ అమ్మాయి హత్య చేశారని కూడా అతను చెప్తున్నాడు. ఇది ఇక్కడ ఏదైతే ఈ అబ్బాయి, ఈ మైనర్ బాలిక మరణించిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో ఆ అబ్బాయి మనోగతం. అతను మాత్రం ఏదైతే తాను 3 సంవత్సరాల పాటు ప్రేమించిన అమ్మాయి ఈ విధంగా దారుణంగా హత్యకు గురైందంటూ ఆవేదనతో చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, నర్సింగాపురం నుంచి.